అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ యొక్క మాట మనకి ఈ దినము ఇవ్వబడుతూ వచ్చిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 54వ అధ్యాయము యెషయా గ్రంథంలో అనేకమైనటువంటి ఆదరణతో కూడినటువంటి మాటలు దేవుని బిడ్డలకు రాయించబడి ఉంటూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క అధ్యాయం అంతా చదివినట్లయితే మన మనసుకు ఎంతో నెమ్మది, ఆదరణ, ధైర్యము ఇచ్చేటువంటి మాటలు ఈ యొక్క అధ్యాయంలో ఉండేటువంటి వచనాలన్నీ కూడా మనకు కనబడతాయన్నమాట. అలాంటి వాటిలో ఒకటే ఈ 17వ వచనం అన్నమాట. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆయుధములు అంటే మనకేదో ఒక పరికరాల వచ్చి మనకి తగులుతాయి, వాటిని మనకు అంటకుండా చేస్తాడు, వాటిని వర్ధిల్లకుండా చేస్తాడు అనేటువంటి విధానం కాదు. కానీ ఇక్కడ ఆయుధములంటే శత్రువు దేవుని బిడలపైన కానీ దేవునికి విరోధంగా కానీ ఉపయోగిస్తూ ఉన్నటువంటి ఆయుధాలే అనమాట. ఈ ఆయుధాలంటే ఇవి ఒక పరికరాలు కాదు, కానీ మనుషులనే ఈ యొక్క శత్రువు ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి విరోధంగా రేపుతూ వారి మీద ప్రయోగిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనుషుల మీద ఎలాగూ ప్రయోగించగలరు అనేది మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ నీకు విరోధముగా అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. నీకు అంటే దేవుని ఎరిగినటువంటి ప్రతి బిడ్డ ఈ యొక్క మాటకు వర్తిస్తారనమాట. దేవుణ్ణి ఎరిగినటువంటి నీ విషయంలో నీకు విరోధంగా ఉండేటువంటి ఏ వ్యక్తులైనా కూడా దేవుడు వర్ధిల్లకుండా చేస్తాడు అనేటువంటి మాటను దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో శత్రువు ఉపయోగించేటువంటి ఆయుధాలు, శత్రువు మనుషులను మన మీదికి ఏ విధంగా విరోధంగా రేపుతుందో అనేది మనము కొన్ని తలంపులను ఈ దినము చూసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఇక్కడ పౌలుగా మార్చబడక ముందు సౌలుగా ఉండేటువంటి ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత తను అగ్రిప్ప రాజు ఎదుట సాక్ష్యమిస్తూ పలికినటువంటి మాటలే. భక్తుడైనటువంటి పౌలు ఈ మాటలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని నామమునకు విరోధంగా అనేక కార్యములు నేను చేయాలని అనుకొని నేను ఆ యొక్క మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు నన్ను దర్శించాడు అని, తనని దేవుడు ఎలాగూ దర్శించాడో తన్ను గూర్చినటువంటి యొక్క సాక్ష్యం ఇక్కడ ఇవ్వబడుతూ ఉంటూ ఉన్నదనమాట. ఈ యొక్క మాటల్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని నామమునకు విరోధంగా చేయబడేటువంటి అనేకమైనటువంటి కార్యములు మనకు విరోధంగా రూపింపబడినటువంటి ఆయుధములుగా మనము చూడవచ్చు అనమాట. అంటే యేసుక్రీస్తు నామమునకు ఏ కార్యాలైతే విరోధంగా చేయబడుతూ ఉంటూ ఉన్నాయో, ఉదాహరణకి మనం చూసినట్లయితే సువార్త ప్రకటించడానికి ఈ దినాల్లో ఎంతో ఆటంకాలను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును ఎంతో కించపరిచేటువంటి వారుగా అనేక మంది భక్తులు, అనేక మంది ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వారైతేనేమి, ఈ యొక్క హైందవులైతేనేమి, దేవుని ఎరగనటువంటి వారైతేనేమి, పూజారులుగా పిలువబడేటువంటి వారైతేనేమి, రాధా మోహన్ దాస్ గారని, ఇలా చాలామంది వ్యక్తులు యొక్క దేవునికి విరోధంగా మాట్లాడుతూ దేవుని బిడ్డలు గొర్రెలని, తర్వాత ఏదో చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవునికి విరోధంగా కార్యాలు చేయాలని ఆశించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క క్రైస్తవులకు విరోధంగానే ఉన్నట్లుగా నేటి దినాల్లో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆదివారమును తీసివేసి శుక్రవారాన్ని ఇక సెలవు దినముగా ప్రకటించాలని తను ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా మనము కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటివే యేసు నామమునకు విరోధంగా చేయబడేటువంటి కార్యములు అనమాట. అయితే దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే
నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదు. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి విరోధంగా చేయబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రగల్భాలైతేనేమి, చేయబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క శబదాలైతేనేమి, చేయబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క నిర్ణయాలైతేనేమి మనం ఏం చేయొచ్చంట, వాటిని వర్ధిల్లకుండా చేయగలమన్నమాట. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క వాగ్దానంను చేతపట్టుకొని మనము దాని నిమిత్తమై ప్రార్థించేటువంటి వారంగా, ప్రభువా మాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఆదివారం సెలవు దినము, ప్రభు దినముగా మేము కూడుకుంటూ ఉన్నాం, అయితే ఆ దినాన్ని తీసివేయాలని ఈ యొక్క ఆ దినాన సౌలు ఎలాగైతే ఈ యొక్క క్రీస్తు బిడ్డలైనటువంటి వారికి యేసు నామమునకు విరోధంగా బయలుదేరుతూ వచ్చాడో, ఈ దినాన మనకు ఉన్నటువంటి అధికారులు విరోధంగా లేస్తూ ఉంటున్నారు కనుక వారి విషయమై మనము చింతించవలసినటువంటి అవసరం లేదు. దేవుడు తనకు విరోధంగా ఏ యొక్క ఆయుధమైతే దాన్ని అది మన మీద ఉపయోగించబడుతూ ఉన్నదో దాన్ని వర్ధిల్లకుండా చేయటానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనుక ఎరిగినటువంటి వారమై సోమరులము కాక, నిశ్చింతగల వారం కాక, దేవుని సన్నిధిలో గోజాడి మొరపెట్టి ఆయన సన్నిధిలో మనము అడిగేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. వాగ్దానములు ఇచ్చినది దేవుడు, ఆ వాగ్దానములను ఎత్తి పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టాలని కోరుతూ ఉన్నాడు. అలాగున మనమందరము దేవుని సన్నిధిలో దేవునికి యేసు నామమునకు విరోధంగా చేయబడుతున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలన్నిటినీ దేవుడు వర్ధిల్లకుండా చేయనట్లుగా దేవుని సన్నిధిలో మనమందరము మొరపెట్టి అవి వర్ధిల్లకుండా ఉండేటువంటి కారణాన్ని బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడు విధంగా మనము మన యొక్క జీవితాలని కట్టుకున్నట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. మనల్ందరినీ యొక్క మాట చేత దేవుడి దినాల్లో ధైర్యపరుస్తూ ఉంటూ ఉన్నాడు అనమాట. ఇంకా మనం చూసినట్లయితే శత్రువు ఇంకా ఏ రూపంలో మన మీదకి ఆయుధాలను వేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనేది మనము గమనించినట్లయితే యూదా రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మధ్య భాగం నుండి నేను చదువుచున్నాను. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు, అంటే ఇక్కడ దేవునికి విరోధంగా చెప్పబడేటువంటి కఠినమైనటువంటి మాటలు అన్నమాట. ఈ దినాల్లో దేవునికి విరోధంగా ఈ యొక్క భక్తిహీనులైనటువంటి పాపులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవునికి విరోధంగా ఎన్నో కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను ఒక వీడియోలో చూశాను, వీళ్ళు సువార్త చేసేది మనమందరము ఈ యొక్క హైందవులు పూజించేటువంటి ఆ యొక్క దేవాలయమునకు మనం వెళ్ళకుండా యేసయ్య పూజించబడేటువంటి ఆ యొక్క దేవాలయం అంటే చర్చిలకు మనము వెళ్ళాలని ఈ యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు అనేది వారు ఆ విధంగా గ్రహించుకుంటున్నారు. కానీ నిత్య నాశనం నుండి, ఆ యొక్క నిత్య నరకం నుండి తప్పించబడేటువంటి మార్గమే ఈ యొక్క సువార్త అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేక దేవునికి విరోధంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే వీరందరి విషయమై దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాను అనేటువంటి మాట యొక్క వచనం అంతా చదివితే మనకు అర్థమవుతుందనమాట. అంటే ఈ దినాల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నటువంటి కఠినమైనటువంటి మాటలు, అవి ఎవరు వినకూడనటువంటి మాటలు కూడా ఈ దినాల్లో మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎంతో హింసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డల పట్ల ఎంతో కఠినమైనటువంటి దుర్భాషలు ఆడుతూ ఉంటూ ఉన్నారనమాట. దేవుని బిడ్డలంగా మనము ఏమీ అలంకరించుకోకుండా క్రైస్తవ స్త్రీలు తమను తాము ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి అలంకారానికి వాళ్ళు చోటు ఇవ్వకుండా వారు ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారి విషయంలో కూడా ఎంతో కఠినమైనటువంటి మాటలు, వినకూడనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి కూడా దేవుడు ఒక దినాన లెక్క చెప్పవలసిన, అలాంటి వారందరినీ దేవుడు ఒక దినాన వారి మాటల్ని బట్టి వారికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. వారందరితో మాట్లాడటానికి దేవుడు తన సైన్యంతో వస్తున్నాడు అనేటువంటి మాట, తన వేవేల పరిశుద్ధులతో పరివారంతో వస్తున్నాడు అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నదనమాట. కాబట్టి కఠినంగా శత్రువు మన మీదకి కొన్ని మాటలను తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. అవి కూడా వర్ధిల్లవు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవునికి విరోధంగా చేసేటువంటి కార్యాలు వర్ధిల్లవంటూ ఉన్నాడు. తర్వాత దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి కఠినమైనటువంటి మాటలు కూడా వర్ధిల్లవు అని దేవుడి దినాన మనకు
తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే చివరి లైన్ చదువుతూ ఉంటున్నాను. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు, నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడేటువంటి మాటలే అనమాట శత్రువు మన పైన ఉపయోగించేటువంటి ఆయుధం అనమాట. ఇది 3వ ఆయుధముగా శత్రువు మనపై ఉపయోగించగలదనమాట. అంటే దేవుని యొక్క వాక్యానికే అదేం చేస్తూ ఉండదంటే విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, అలా చెప్తుంది, ఇది కరెక్టేనా, ఒక్కోసారి అనుమానాలను కూడా తీసుకుని వస్తుంది అనమాట. ఇది దేవుని యొక్క వాక్యమేనా అనేది కూడా ఒక్కోసారి అనుమానించవలసినటువంటి పరిస్థితి తీసుకుని వచ్చేటువంటిదిగా శత్రువు మన పైన ఉంటుందన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యం అనేది సత్యము. ఆ యొక్క సత్యమైనటువంటి వాక్యానికి మనం ఎన్నడూ విరోధంగా అబద్ధం ఆడేటువంటి వారంగా ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందో అదే మనము చెప్పాలన్నమాట. వాక్యాన్ని మభ్యపెట్టేటువంటి మాటలతో, కప్పిపుచ్చేటువంటి మాటలతో, సరళమైనటువంటి మాటలతో, ఎవరికి నొప్పించకుండా ఉండేటువంటి మాటలతో మనము మార్చటానికి మనకు హక్కు లేదనమాట. వాక్యాన్ని అలాగున మార్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సత్యమునకు విరోధముగా అబద్ధమాడినటువంటి వారంగా మనం ఉంటాం. ఒకవేళ మనం లేకపోయినా మన పక్షాన ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడుతూ ఉన్నప్పుడు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టి నీవు నేను చింతించవలసినటువంటి అవసరం లేదు. వారు మాట్లాడేటువంటి మాటలు, ఆ శత్రువు ఉపయోగించేటువంటి ఆ యొక్క ఆయుధము, మాటలనేటువంటి ఆయుధం, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు అనేటువంటి ఆయుధాన్ని నేను వర్ధిల్లకుండా చేస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవునికి విరోధంగా చేయబడేటువంటి కార్యాలు వర్ధిల్లవని దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే భక్తిహీనులైనటువంటి పాపులు, దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి మాటలను దేవుడు వర్ధిల్ల చేయడు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత సత్యమునకు విరోధముగా, అంటే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడేటువంటి మాటల్ని దేవుడు వర్ధిల్ల చేయడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇది నాన్న మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇవన్నీ మనుషుల ద్వారా మన మీదకి ఉపయోగించబడేటువంటి ఆయుధాలన్నమాట. అయితే ఒకటి చూస్తే మన స్వతహాగా మనకు ఉపయోగించుకునేటువంటి ఆయుధం ఒకటి ఉన్నదనమాట. అదేందో మనము చూస్తాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనము చివరి లైన్ గమనించినట్లయితే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇక్కడ మనము పరదేశులమని, యాత్రికులమై ఉంటూ ఉన్నామని, ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి పోరాటం ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి నీవు నేను దేవుని బిడ్డలముగా చేయబడుతూ దేవుని యొక్క ఆత్మ మనకు హృదయంలోనికి ఆహ్వానించబడిన తర్వాత దేవుడి యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నటువంటి మనకు విరోధంగా ఈ యొక్క శరీరాశలు అనేటివి రేగుతాయి. శరీరాశలు మనకు విరోధమైనటువంటిది మన శరీరమే అన్నమాట. మన శరీరం నుండి వచ్చేటువంటి కోరికలు, ఆశలే మనకు విరోధంగా రూపింపబడేటువంటి ఆయుధాలు. చివరికి శత్రువు మన శరీరాన్ని కూడా మన మీద విరోధంగా ఒక ఆయుధంగా వాడుకునేటువంటిదిగా ఉంటదన్నమాట. అయితే గుర్తించినటువంటి వారమై మనము ఈ యొక్క శత్రువు ఉపయోగించేటువంటి యొక్క శరీర ఆశల నుండి మనము విసర్జించి, వాది ఉపయోగించేటువంటి ఆ యొక్క ఆయుధం నుండి మనం ఏం చేయాలి, అది వర్ధిల్లకుండా మనల్ని మనం ఏం చేయాలి, భద్రం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము యాత్రికులమని, ఎప్పుడైతే మనం పరదేశులమని మనం గుర్తిస్తామో ఈ యొక్క శరీరాశలను మనము ఖచ్చితంగా విసర్జించేటువంటి వారంగా ఉంటాం. ఈ లోకం నాది, ఇక్కడ నేను ఉన్నంతకాలం చాలా సుఖంగా ఉంటాను, ఇక్కడే నేను ఉంటాను, ఇది నాది, ఇది నా ఇల్లు, ఇది నా స్థలము, ఇది నాది అనుకున్నంత వరకు మనము ఈ యొక్క శరీరాశలను విసర్జించలేము. కానీ ఎప్పుడైతే ఇది నాది కాదు, ఈ లోకం నాది కాదు, నా లోకం వేరేది ఉంది, నేను ఇక్కడ యాత్రికుడను, ఇక్కడ నేను పరదేశిని, నాకు ఒక స్థిరమైనటువంటి పట్టణం ఉంది, అదే పరలోక పట్టణము, అక్కడికి వెళ్ళటానికి నేను
ప్రయాసపడుతూ ఉన్నానని నేను ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఈ అనుభవంలోనికి నీవు వచ్చినట్లయితే నిజంగా నీకు విరోధంగా రూపింపబడేటువంటి ఆ యొక్క శరీరాశ అనేటువంటి ఆ యొక్క ఆయుధము ఖచ్చితంగా వర్ధిల్లదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీకు ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగున మనం యాత్రికులమని, పరదేశులమని గుర్తించి ఈ యొక్క శత్రువు మనపై ఉపయోగించేటువంటి యొక్క శరీరాశను మనము జయించి దాన్ని వర్ధిల్లకుండా చేయాలని దేవుడి దినాన నిన్ను నన్ను కోరుతూ ఉంటూ ఉన్నాడు. అలాగున మనకు ఇవ్వబడినటువంటి యొక్క తలంపుల విషయమై మనకు ఈ దేవునికి విరోధంగా చేయబడేటువంటి నిర్ణయాలు, కార్యాలని బట్టి అయితేనేమి, దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషులు అయితేనేమి, తర్వాత మన యొక్క శరీరమే మనకు విరోధంగా తయారైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనకివ్వబడినటువంటి వాగ్దానమును చేతబట్టుకొని మనము ప్రార్థించి ఆయన సన్నిధిలో ఆయన కృపను కోరుకుంటూ మనము ఈ యొక్క జీవన యాత్రలో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆయుధం ఎల్లప్పుడూ వర్ధిలదు గనుక చింతించకుండా ప్రభు మీద ఆధారపడి ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రకృతి వైపరీత్యాలని బట్టి ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నదని మనం గుర్తెరిగినటువంటి వారమై ఈ యొక్క విరోధంగా రూపింపబడేటువంటి ఆయుధాల గురించి మనము ఆలోచన చేయకుండా వాటిని వర్ధిల్లకుండా చేయగలిగినటువంటి శక్తిగల దేవుడు నీకు నాకు ఉన్నాడని గుర్తెరిగినటువంటి వారమై ఆ శక్తిగల దేవుని మీద ఆనుకొని ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అనేటువంటి మాట సామెతల గ్రంథంలో మనము చూస్తాం. ఆ యొక్క మాటను మనం ఆధారం చేసుకొని ప్రభువుపై ఆనుకుంటూ ప్రభువు మనకిచ్చినటువంటి ఆ యొక్క గురి, ఆ యొక్క నిత్యత్వం కొరకై మనము ప్రయాసపడుతూ ఈ యొక్క జీవన యాత్రలో మనము ముందుకు కొనసాగుదుముగాక. ఆ విధంగా ప్రభువు నిన్ను నన్ను సిద్ధపరచుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.